శ్రీమాత్రే నమః. జగన్మాతకు ఎంతో ప్రీతికరమైనటువంటి లలితా పరమేశ్వరి శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారికి జగదాంబ ఆ యొక్క జగన్మాతకు ప్రీతికరమైనటువంటి లలితా పంచరత్న స్తోత్రాన్ని ఈరోజు మనం పారాయణ చేద్దాం. ఇది ప్రతిరోజు ఉదయం పారాయణం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క రోజంతా కూడా ఒక పాజిటివ్నెస్తోని ఉంటుందట. కాబట్టి భక్తితో దీనిని పారాయణ చేద్దాం. శ్రీమాత్రే నమః. ప్రాతః స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులముక్తికశోభినాశం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వలఫాలదేశం ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రక్తాంగులీయలసదంగులి పల్లవాఢ్యాం మాణిక్యహేమవలయాంగదశోభమానాం పుండ్రేక్షుచాపకుసుమేషు శృణీర్దధానాం ప్రాతర్నమామి లలితా చరణారవిందం. ఆ యొక్క అమ్మవారి పాదాలను ధ్యానించాలి. ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం పద్మాసనాదిసురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంతవేద్య విభవాం కారుణ్యనవద్యాం విశ్వస్య సృష్టివిలయస్థితి హేతుభూతాం విద్యేశ్వరీం నిగమవాగ్మనసాతి దూరాం ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరేతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవేతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. యశ్లోకపంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం. దీని యొక్క స్తోత్రం యొక్క ఫలస్థుతి ఏమని చెబుతున్నారు శంకరాచార్యుల వారంటే, ఈ యొక్క స్తోత్రాన్ని చదివిన వారికి విద్యలో శ్రియం అనగా ఐశ్వర్యములో, మన కుటుంబంలో సౌఖ్యం సౌభాగ్యం అన్నీ కూడా ప్రాప్తిస్తాయట ఆ జగన్మాత అనుగ్రహంతో. కాబట్టి భక్తితో వినడం కానీ చదవడం కానీ ఇది నేర్చుకుంటే ఎంతో పుణ్యదాయకము. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క స్తోత్రాన్ని నేర్చుకొని ఆ యొక్క జగన్మాత అనుగ్రహాన్ని మీరు పొందగలరని. శ్రీమాత్రే నమః. ఇది శ్రీమత్పర పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్పూజ్యపాద శిష్యస్య శ్రీమచ్చంకర భగవత కృతౌ శ్రీ లలితా పంచరత్నం.